ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చి ఆమ్కా అభివృద్ధికి సిసిఎస్ పచ్చజెండా. వైమానిక దళ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా భారత్ త్వరలోనే 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేయనుంది. ఈ మేరకు దేశీయంగా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా ఫుల్ ఫామ్ ఏంటంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ రూపకల్పన అభివృద్ధిపై దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రతిపాదనకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ గురువారం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక అభివృద్ధి వ్యయం రూ. 15,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం ప్రైవేటు పరిశ్రమల సాయంతో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీఏ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ 5 ఆమ్కా నమూనాలను తయారు చేస్తాయి. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా వంటి కొన్ని దేశాల వద్దే 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయి. మరోవైపు తీర రక్షక దళం సైన్యం కోసం 34 ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను సమకూర్చుకునేందుకు సిసిఎస్ గురువారం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే ఆమ్కా ఫుల్ ఫామ్ ఏంటి? ఆమ్కా ఫుల్ ఫామ్ వచ్చి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది దేనికి సంబంధించి అంటే 5th జనరేషన్ యుద్ధ విమానాలు తయారీ. 5th జనరేషన్ యుద్ధ విమానాలు తయారు చేసే ఈ సంస్థని ఆమ్కా అంటారు. ఇది ఎన్ని వేల కోట్లు మంజూరు చేసిందంటే 15,000 కోట్లు. అయితే ఈ ఎన్ని యుద్ధ విమానాలు తయారు చేస్తాయంటే ప్రజెంట్ 5 ఆమ్కా నమూనాలు తయారు చేస్తారట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 5 యుద్ధ విమానాలు ఆమ్కా ఫుల్ ఫామ్. అట్లాగే రష్యా, చైనా వంటి కొన్ని దేశాల వద్ద ఈ 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయి. నెక్స్ట్ మన కంట్రీలోనే ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత్కు జపాన్ సహజ భాగస్వామి. విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ వాక్య. టోకియోలో గురువారం 16వ భారత్ జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రుల వ్యూహాత్మక సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. రక్షణ, భద్రత రంగాల్లో ఇరు దేశాలు ఇప్పటికే మంచి పురోగతి సాధించాయని పేర్కొన్నారు. 2023ను భారత్ జపాన్ సంబంధాల్లో చరిత్రాత్మక సంవత్సరంగా అభివర్ణించారు. జపాన్ విదేశాంగ మంత్రి కమికావా యొకోతో భేటీలో తాను ఫలవంతమైన చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇందులో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ప్రజెంట్ మన ఇండియా విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరు అంటే జైశంకర్. అట్లాగనే జపాన్లో విదేశాంగ శాఖ మంత్రి ఎవరు అంటే కమికావా యొకో. ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే భారత్ జపాన్ ఈ మీటింగ్ ఎన్నోది అంటే 16వ మీటింగ్, 16th మీటింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నాటోలో చేరిన స్వీడన్. ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నాటోలో స్వీడన్ గురువారం లాంఛనంగా చేరింది. ఈ కూటమిలో ఇది 32వ సభ్య దేశం. సో నాటో అంటే ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి. దీంట్లో స్వీడన్ 32వ సభ్య దేశంగా చేరింది. ఇది కూడా ఇంపార్టెంట్. నాటో ఫుల్ ఫామ్. అట్లాగే ప్రజెంట్ నాటోలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, అట్లాగే స్వీడన్ జాయిన్ అయిన తర్వాత ఎన్ని కంట్రీస్. అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్. ఇది కూడా ఇంపార్టెంట్. ప్రజెంట్ అమెరికా విదేశాంగ మంత్రి ఎవరు అంటే ఆంటోనీ బ్లింకెన్. నెక్స్ట్, అలాగే స్వీడన్ ప్రధాని ఎవరు అంటే ఉల్ఫ్ క్రిస్టెరాన్స్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పాక్ పంజాబ్ రాష్ట్రంలో తొలి సిక్కు మంత్రి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఓ సిక్కు వ్యక్తిని మంత్రి పదవి వరించింది. సర్దార్ రమేష్ సింగ్ అరోడా బుధవారం మైనారిటీ శాఖ మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని PML తరపున లాహోర్ స్థానం నుంచి 3వసారి పంజాబ్ అసెంబ్లీకి సర్దార్ రమేష్ సింగ్ ఎన్నికయ్యారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. రీసెంట్గా పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సిక్కు వ్యక్తి ఎన్నికయ్యారు. ఆయన పేరేంటి అంటే రమేష్ సింగ్. అలాగే ఈయనకి మంత్రి పదవి వచ్చిందంటే మైనారిటీ శాఖ మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. నెక్స్ట్, శ్రీనివాసన్ స్వామికి IAA గోల్డెన్ కాంపాస్ అవార్డు. మలేషియాలోని పెనాంగ్లో ఏర్పాటు చేసిన 45వ IAA ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ వరల్డ్ కాంగ్రెస్లో పెనాంగ్ గవర్నర్ తున్ అహ్మద్ ఫుజీ అబ్దుల్ రజాక్ చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మక IAA గోల్డెన్ కాంపాస్ అవార్డును శ్రీనివాసన్ స్వామి అందుకున్నారు.
ప్రపంచ వేదికపై మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, మీడియా పరిశ్రమలకు విశేష సేవలు అందించే వారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. భారతీయ పరిశ్రమకు చెందిన వ్యక్తికి తొలిసారిగా ఈ అవార్డు దక్కింది. ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ అయిన ఆర్కే స్వామి లిమిటెడ్ సిఎండిగా శ్రీనివాసన్ స్వామి, సుందర్ స్వామిగా సుపరిచితులు ఉన్నారు. వచ్చే వారంలో భారతీయ స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీకి తన షేరును నమోదు చేయనుంది. సో ఇందులో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే పాయింట్ ఏంటంటే IAA గోల్డెన్ కాంపాస్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే శ్రీనివాసన్ స్వామికి. అలాగే ఈ అవార్డు ఎక్కడ అందుకున్నారంటే మలేషియాలోని ఈ గవర్నర్ ఎవరు అంటే తున్ అహ్మద్ ఫుజీ అబ్దుల్ రజాక్. ఇది కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. ఈ అవార్డు దేనికి సంబంధించింది అంటే మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, మీడియా పరిశ్రమలకు విశేష సేవలు అందించిన వారికే ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. 2023-24లో వృద్ధి రేటు 8% అంచనాలు పెంచిన మూడీస్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మన దేశ వృద్ధి రేటు అంచనాలను మూడీస్ రేటింగ్స్ పెంచింది. 2023-24లో జీడీపీ వృద్ధి 6.6% లభిస్తుందని గత నవంబర్లో అంచనా వేసిన సంస్థ 8% పెంచుతున్నట్లు గురువారం తెలిపింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్ మూడీస్ 2023-24 సంవత్సరానికి వృద్ధి రేటు ఎంత పెంచింది అంటే 8%. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమెను పార్లమెంట్ ఎగువ సభకు నామినేట్ చేశారు. సామాజిక విద్యా రంగంలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పెద్దల సభకు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. రాజ్యసభకు ఎవరు నామినేట్ అయ్యారు అంటే సుధామూర్తి. ఈవిడ ఎన్ఆర్ నారాయణమూర్తి సతీమణి, అలాగే ప్రముఖ సంఘ సేవకురాలు, సామాజిక విద్యా రంగంలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈమెను రాజ్యసభకు నామినేట్ చేశారు ద్రౌపది ముర్ము. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్. భారత్కు మీజిల్స్ రూబెల్లా ఛాంపియన్ అవార్డు. భారత్కు ప్రతిష్టాత్మక మీజిల్స్ రూబెల్లా ఛాంపియన్ అవార్డు లభించింది. దీన్నే మీజిల్స్ అని కూడా అంటారు. రూబెల్లా వంటి అంటువ్యాధులను రూపుమాపడంలో భారత్ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాలోని వాషింగ్టన్లో రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం భారత రాయబారి సుప్రియా రంగనాథన్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ అంటువ్యాధుల మరణాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థతో పాటు వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డును అందిస్తున్నాయి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దేనికి గాను భారత్కు ఛాంపియన్ అవార్డు వచ్చింది అంటే మీజిల్స్ రుబెల్లా వంటి వ్యాధులను అరికట్టడంలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఇండియా. సో దీనికి గాను భారత్కు ఛాంపియన్ అవార్డు ఇచ్చారు WHO, రెడ్ క్రాస్ సంస్థలు కలిపి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.